యాదగిరి శేఖరరావు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు. ముఖ్యంగా ట్రస్మా మిత్రులందరూ కూడా పేరు పేరున యావత్ తెలంగాణ 4500 మంది పైచిల్ కరస్పాండ్ మిత్రులందరూ కూడా మరొకసారి వందనాలు చెప్తూ, ముఖ్యంగా తెలుసు మనకు గత నెల 7వ తేదీ మనకు ఏదైతే ట్రస్మా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందో దానికి అనుగుణంగా 20వ తేదీ వరకు నామినేషన్ విత్డ్రా తతంగంగా కూడా జరిగింది. రేపు జరగబోయే ఎన్నికలు ఉండే జూపల్లి బాలమలో హైదరాబాద్లో నిర్ణయించినాం ఆ రోజు. కానీ కొంతమంది జిల్లాలలో చాలామంది దాదాపు 20కి పైగా జిల్లాలంతా కూడా దూర ప్రాంతం ఉంది, మేము రాలేకపోతా ఉన్నాం. బడ్జెట్ కరస్పాండ్ మిత్రులంతా కూడా కొంత ఇబ్బందులకు లోనయ్యారు. మరి అక్కడి నుంచి తల్లి రావడం కూడా ప్రయాణంకి కావచ్చు అనేక ఇబ్బందులకు ఎదురవుతున్న తరుణంలో, కానీ ఎట్టి పరిస్థితుల్లో రేపు ఎన్నికలు పెట్టాలి కాబట్టి జిల్లాలో పెట్టాలి అంటే ఆ యొక్క ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్లో లేదు అని అనడం, దీనికి మొన్న మనం జూమ్ మీటింగ్లో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. దానికి ఏదైతే 6 మేము కలిసి నిర్ణయించుకుంటామని అనడం జరిగింది. మరి ఈ సందర్భంగా పోటీ చేసే 6 నిన్న గత రాత్రి హైదరాబాదులో కూర్చుండి వాళ్ళు మేము సొంతగా వాళ్ళ అభిప్రాయాల మేరకు యాదగిరి గారి ప్యానల్ అలాగే మధు గారి ప్యానల్ ఇద్దరు కూడా చర్చలు పెట్టుకొని, మధు గారి ప్యానల్ మొదటి సంవత్సరం అలాగే యాదగిరి గారి ప్యానల్ 2వ సంవత్సరం, ఇట్లా 2 సంవత్సరాలు చెరొక సంవత్సరం 50-50 ఉంటామని డిసైడ్ చేసుకున్నారు. మరి ఈ సందర్భంగా ఎన్నికలు అనేటి రేపు జరగవు. కేవలం రేపు జనరల్ బాడీ సాధారణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అందులో వీరి ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుంది. అలాగే వచ్చే సంవత్సరం కూడా ఉండే వారికి కూడా ఇద్దరి మధ్యన ఒప్పంద పత్రాలు కూడా ఉంటాయి. మరి సందర్భంగా సభ్యులందరికీ కూడా కొంత ఎన్నికలు కావచ్చు, ఎన్నికలు అనేది ఓటు వేద్దామని అనుకున్నారు. కానీ సంఘ శ్రేయస్సు దృష్ట్యా ముఖ్యంగా దూర ప్రాంతం నుంచి తీసుకొచ్చి వాళ్ళను ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఇబ్బంది పెట్టకూడదనేది యాదగిరి గారి యొక్క ఆకాంక్ష. మరి వారి యొక్క ప్యానల్ రమణారావు గారిని కానీ యాదగిరి గారిని అలాగే జయసింహుడు గారిని ముఖ్యంగా వారిని అభినందిస్తూ, ఎందుకనంటే మేము దూర ప్రాంతంలో తీసుకొచ్చి అనేక వ్యయ ప్రశ్నలు కొనర్చి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం, ముఖ్యంగా మహిళా సోదరీమణులు ఉన్నారు. ఓటు వద్దు, మనకు ఓటు అనేది ఇబ్బంది కలుగుతూ ఉంది. జిల్లాలో పెడితే బాగానే ఉంది, కానీ జిల్లాలో పెట్టలేరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాగే సమర్థవంతమైన నాయకులు అయినప్పటికీ కొంత హెచ్చుతగ్గులు అనేది వారు త్యాగం చేయడం అనేది, సాక్రిఫై చేయడం అనేది నేను చాలా అభినందిస్తా ఉన్నాను. ముఖ్యంగా యాదగిరి గారి ప్యానల్ను మధు గారి ప్యానల్కి మొట్టమొదటి ఇవ్వడం చాలా అభినందనీయం. 2వసారి వీరు తీసుకోవడం చాలా అభినందనీయం చెప్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా మరొక్కసారి అందరికీ కూడా పేరు పేరున మనం గత నెల రోజుల నుంచి ఎన్నికలు అనేది అంశంగా తీసుకున్నాం. పేరు పేరున మీకు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కొత్త నిర్మాణంలో కొత్త బాడీకి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా, అలాగే 2వ సంవత్సరం కూడా వారు వచ్చినప్పుడు కూడా సహకరించాల్సిందిగా, ఒక అన్నదమ్ముల్లో కలిసి ఉన్నాం కాబట్టి దయచేసి మిత్రులారా మీరు వాట్సాప్లలో మెసేజ్లు పెట్టడం కానీ వాట్సాప్లలో ఇబ్బందులు తెలియడం కానీ జరగకూడదు. ఎందుకంటే మనం అందరం కూడా గౌరవ సభ్యులం, చదువులు చెప్తా ఉన్నాం కాబట్టి మనం చాలా చక్కగా ఒక సొసైటీలో మనం గుర్తింపు ఉన్న వ్యక్తులం కాబట్టి ఒకరిపైన ఒకరికి నమ్మకం కలిగించే విధంగా సంఘాన్ని ముందు తీసుకోవాల్సిందిగా, అలాగే ఏదైతే నూతనంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో మరి కాల్దీపే చెప్తూ, ఈ త్యాగ పురుషులు ఎవరైతే ఉన్నారో శివరాత్రి యాదగిరి గారు, అలాగే ఐవి రమణారావు గారు, అలాగే జయసింహరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. వీరికి వెనుదన్నుగా ఉన్న చాలామంది కరస్పాండ్లందరికీ కూడా, అంటే చాలామంది ముఖ్యంగా జిల్లా పిఎస్టీలు చాలామంది కూడా చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. మరి ప్రతి ఒక్కరికి కూడా కేవలం ఎన్నికలు అనగానే కొంత వస్తూ ఉంటాయి డిఫరెన్సెస్, ఒకరి మధ్యలో ఒకరికి నేను గెలవాలని ఆలోచన ఉంటుంది. మరి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేశారు. ఇలా 4000 మంది కూడా ఓటుకు హైదరాబాద్ రావడానికి ఇబ్బంది అవుతుంది. ఒకే దగ్గర అవుతే కూడా అనేక ఇబ్బందులు ఏర్పడతాయని, అక్కడ సౌకర్యాలు కూడా ఇబ్బందులు ఏర్పడతాయని, అలాగే అనుకోకుండా ఆర్ఓ గారు కూడా మన నుంచి తప్పించకపోయారు కాబట్టి ఆర్ఓ నియమించడం ఇదంతా జరగదు. కాబట్టి ఆర్ఓ లేరు, అలాగే ఎన్నికలు ఎవరు నిర్వహించాలి, నన్ను కూడా చాలామంది
అబద్ధమ ప్రెసిడెంట్ అన్నారు, మాజీ ప్రెసిడెంట్ అన్నారు, ఎక్స్ ప్రెసిడెంట్ అన్నారు, అసలు ప్రెసిడెంటే కాదన్నారు. అయినా నేను అనేక రకాలుగా లీగల్గా అన్ని రకాలు తెలుసుకొని నేను మొన్న జూమ్ మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇలా ఫలితం వచ్చింది. జూమ్ మీటింగ్ కనుక పెట్టనట్లయితే ఇలా ఈ ఫలితం రాకపో. జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం వల్లనే ఆరుగురు ఒకటై, ఆరుగురిలో ముగ్గురు వీళ్ళ త్యాగఫలం సాక్రిఫై అయ్యి ఆ ముగ్గురికి ఇలా మొదటి అవకాశం రావడం జరిగింది, వీరికి రెండో అవకాశం జరిగింది. కాబట్టి ఎవరు ఓటమి గెలుపు అనేది ఇంట్లో ఎవరిది కాదు. ఇలా టాస్ కూడా వేయలే, కేవలం డైరెక్ట్గా మీరు తీసుకుంటారని మా యాదగిరి గారు అనడం చాలా అభినందనీయం. కాబట్టి మధు గారు కూడా అందరినీ కలుపుకపోయి జిల్లాలన్నీ కూడా తిరుగుతూ అన్ని కరస్పాండెంట్ల యొక్క ఒక సంస్థలో మంచిగా చూసుకోవాలని, రాబో రోజుల్లో ప్రభుత్వ పరంగా కానీ సమాజ పరంగా కానీ ఈవెన్ బడ్జెట్స్ కృషి పరంగా కానీ చాలా చక్కగా చేస్తారని నాకు నమ్మకం కూడా కలుగుతూ ఉంది. తప్పకుండా చేయాలని కూడా వారిపైన బాధ్యత ఉంది. బరువు కాకుండా బాధ్యతగా మీరు స్వీకరించారు కాబట్టి ఎన్నికలు లేకుండా డైరెక్ట్గా మీరు ఇలా పదవి పొందబోతున్నారు. కాబట్టి తప్పకుండా రేపటి నుంచి మీ యొక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని, రేపు ప్రమాణ స్వీకార మహోత్సవం జూపల్లి బాలంలో ఉంది. సో కరస్పాండెంట్ మిత్రులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎక్కడైనా ఎన్నికలు ఏర్పాటు చేసుకున్న, బస్సులు అట్లాంటి ఏర్పాటు చేసుకున్న అవన్నీ కూడా పక్కన పెట్టేసేయాలని, మీరు తప్పకుండా ఇది ఒక యూనిటీ కోసమే ఈ యొక్క నిర్ణయం చేసుకున్నారు వాళ్ళు. మరి ఇంటిలో ఆరుగురు యొక్క నిర్ణయాన్ని మనం అందరం కూడా పాటించాలని, ఆరుగురు వాళ్ళే ఏకంగా కలిసి చేసుకున్న నిర్ణయం, ఇది ఎవరికి సంబంధం లేని అంశం. సో మరి ఇట్టి అంశంలో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ, మరి ఇట్టి కార్యక్రమంలో, ఈ ఎన్నికల కార్యక్రమంలో చాలామంది ఓటు గురించి చాలా ఆలోచన చేశారు. మరి అందరూ కూడా మన నిండు మనసుతో దీన్ని వెనుకకు తీసుకోవాలని, ఎక్కడ కూడా బాధపడకూడదని మీ అందరికీ మరొక్కసారి చెప్తూ సెలవు. థ్యాంక్ యూ.